హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ కుకింగ్ డన్ విత్ రెడ్డి ఛానల్. ఈరోజు మేము నల్ల నువ్వులతో నువ్వుంటలు చేస్తున్నాము. ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాం రండి. ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది. ముందుగా మేము 200 గ్రామ్స్ తీసుకున్నాము. అలా కట్ల పొయ్యి మీదనే వేయించుకుంటున్నాము. చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడండి, నువ్వులన్నీ ప్యాన్లోకి వేసుకొని లైట్గా వేయించుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. అవి మా మమ్మీ చెప్తాంది, వేగే గుండికి బాగా పెద్దగా వస్తాయంట, ఉబ్బకుతాయంట లావుగా. అట్లా కలబెట్టుకుంటూ వేయించుకోవాలి, ఎందుకంటే కింద మాడిపోతాయి. ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా వేగితే సరిపోతుంది ఫ్రెండ్స్, ఇలా వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, మనం కొన్ని వేసినా కూడా అవి ఎంత అయ్యిందో, వేడైనాక బాగా పెద్దగా అయినాయి సైజు. ఇవి కొంచెంసేపు చల్లారిన తర్వాత మనం బెల్లం ఉండలు పగలగొట్టుకొని పాకం పెట్టుకోవాలి. చక్కెర కూడా వేసుకోవచ్చు. చక్కెర హెల్త్కి మంచిది కాదు కాబట్టి బెల్లం వేసుకుంటున్నాము. వీటి వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. విటమిన్ B6 ఎక్కువగా ఉంటుంది, అలాగే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కూడా హెల్త్కి చాలా మంచిది. వెయిట్ లాస్ కూడా అవుతారు చాలా బాగా, రోజుకు ఒక గుంట తీసుకోవడం వల్ల. బోన్స్కి కూడా చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఇలా చెప్పుకుంటే పోతే వీడియో లెంత్ అయిపోతుంది. బెల్లము మా అమ్మ ఊదుపురి సహాయంతో దంచుకుంటుంది స్మాల్ పీసెస్గా, ఎందుకంటే బెల్లం పాకము తొందరగా వస్తుందని. చూడండి ఫ్రెండ్స్, 200 గ్రామ్స్ నువ్వులకి 200 గ్రామ్స్ బెల్లము ఇలాగా స్మాల్ పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు మా మమ్మీ కొద్దిగా వాటర్ వేసింది. వాటర్ చాలా వేస్తే పాకం వచ్చేకి లేట్ అవుతుంది. మేము వేసుకున్నాం కదా, ఇన్ని వాటర్ అయితే సరిపోతుంది పాకం వచ్చేకి. ఇప్పుడు మా మమ్మీ పొయ్యి మీద పెట్టి పాకం పట్టుకుంటుంది. చూడండి ఫ్రెండ్స్, మిడిల్లో అలా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి పాకు వచ్చిందా లేదా తెలియాలంటే ఇలాగా కొద్దిగా వాటర్లో మనం అది ఎత్తి వేస్తే బాగా ఉండకు రావాలంట, అప్పుడే పాకు వచ్చినట్లు లెక్కంట. దీనికి బాగా ముదురు పాకు రావాలంట. చూడండి ఫ్రెండ్స్, అది ఒకసారి కలిపితే అలా వాటర్లోకి వేసుకుంటే బాల్ లాగా రావాలి, అప్పుడే మనకు పాకం వచ్చినట్లు. వచ్చిందమ్మా, ఇంకొంచెం రావాలంట, ఇంకా 2 మినిట్స్ అలాగా. ఇప్పుడు కూడా వచ్చింది, ఒక్క 2 నిమిషాలు వస్తే బాగా వస్తుందంట. మా అమ్మ చూపిస్తుంది చూడండి. అలాగా ప్లేట్లో వేసుకున్నాం కదా వాటర్లో. మనం అలా అన్నప్పుడు మన చేతి కత్తుక్కోకుండా అలా రౌండ్కు వచ్చేసింది చూడండి, సరిపోతుందంట. చూడండి, అలా వస్తే సరిపోతుంది, బాల్ లాగా వచ్చింది చూడండి. మనం ఏ సేపు చేస్తే ఆ సేపు వస్తుంది. ఇప్పుడు ఇంకా మనం దింపుకునేద్దాం అది. ముందుగా మనం నువ్వులు వేయించుకున్నాం కదా, అవి వేసేద్దాము. అవి వేసి యాలక్క బుడ్డల పౌడర్ ఉంటుంది కదా, ఇలాచీ పౌడర్, అది వేసుకుందాం. అందులో కొబ్బరి కూడా వేసాం మేము యాలక్క బుడ్డలు మిక్సీ పట్టేటప్పుడు. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి, గట్టిగా ఇది అయిపోతుంది. ఇప్పుడు
ముందుగా మనం ఒక టిప్ చెప్తాను. అలాగే ఉండలు చేసే కాలుతా ఉంటుంది కదా, ఒక గెంటికి ఇలా రౌండ్కు ఉండే గెంటికి నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకొని స్లోగా ఇలాగా అనుకుంటా ఉంటే కన్నా ఉండకు వస్తుంది, రౌండ్ బాల్ లాగా. మా మమ్మీ చేత్తోనే చేస్తుంది చూడండి. అలాగా బాల్ లాగా చేసుకోవాలి. అది ఆడితే మనకు బాగా వస్తుంది అన్నమాట. బ్లాక్ సినమన్ సీడ్స్, అదే నల్ల నువ్వులతో లడ్డు హెల్త్కి, బోన్ హెల్త్కి అన్నిటికీ చాలా మంచిది. డయాబెటిక్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది. ఇది డైలీ 1 లడ్డు తీసుకుంటే గన మన బోన్స్ వీక్నెస్ కావలాగుని, అలాగే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి మార్నింగ్తో ఒక్కొక్కటి తింటే, మనం షుగర్ కూడా వేయలేదు కాబట్టి బెల్లమే కాబట్టి హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు అన్నీ ఇలాగే లడ్డూల్లాగా చేసి పెట్టుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా మన సినమన్ సీడ్స్ లడ్డు రెడీ అయిపోయింది. అదే బ్లాక్ సినమన్ సీడ్స్ అంటే నల్ల నువ్వుల లడ్డు రెడీ అయిపోయిందండి. సినమన్ సీడ్స్ అంటే ఏమో అనుకునేవారు, హెల్త్కి కూడా చాలా మంచిది, హ్యూమనిటీ బాగా పెరుగుతుంది, అలాగే బోన్ హెల్త్కి అన్నిటికీ మంచిది. ప్రోటీన్స్ చాలా బాగా ఉంటాయి, బ్లడ్ రక్తం బాగా క్లీన్ చేస్తుంది, అలాగే ఇంకా చాలా ఉన్నాయి హెల్త్ బెనిఫిట్స్. రోజు మార్నింగ్ ఒకటి తీసుకుంటే వెయిట్ లాస్ కూడా అవుతారు, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. నేను ఇంత మంచి లడ్డు హెల్తీ రెసిపీ మీకు చూపించినాను కదా. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ అందరూ లైక్ చేసి షేర్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే ఇంకా మంచి మంచి వీడియోస్ నేను చేయగలుగుతాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మేము తిన్నాము, చాలా బాగున్నాయి టేస్ట్, హోమ్ మేడ్ రెసిపీ.